ప్రియ సహోదరి సహోదరులారా, ఇక తపస్సు కాలంలో మనం ఎక్కువగా ప్రార్థనలు చేయాలనుకుంటూ ఉంటాం. మరి ప్రార్థన అంటే ఏమిటంటే మన యొక్క మనస్సులను, మన యొక్క హృదయాలను ప్రభు వైపు త్రిప్పడము. ప్రార్థనలో ఉండవలసిన గుణం ఏమిటంటే నమ్మకంతో ప్రార్థన చేయాలి. మరి ఏ విధంగా చేయాలంటే పరలోక ప్రార్థన గొప్ప పాఠము. మొదటి భాగంలో దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క నామము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క చిత్తం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క నామం పూజింపబడుతుంది ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యం ఏర్పడుతుందో. దేవుని యొక్క రాజ్యం ఏర్పడుతుంది ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాము. రెండవ భాగంలో ప్రభువా నీవే మా ఆధారం అని తెలియజేస్తూ మన యొక్క శారీరక ఆధ్యాత్మిక అవసరాలను తెలియజేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజున నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? నీ యొక్క కుటుంబంలో ప్రార్థన ఉందా లేదా? ఏ విధంగా ప్రార్థనలో పాల్గొంటున్నాం? ఒకసారి పరీక్షించుకోవాలి.